మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే సో ఈ వీడియోలో వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి. సో జావాలో ఇదే అనమాట చాలా బేసిక్స్. సో ఇది ఈజీగానే అర్థమవుతుంది. సో నో ప్రాబ్లం. ఇంకా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ సి కానీ పైథాన్ కానీ మీకు ఓన్లీ ఐడియా ఉన్న చాలు. సో ఇది ఈజీగా అర్థమవుతుంది. లేకపోయినా పర్వాలేదు. సో మీరు ప్రాక్టీస్ చేయండి. సో నో ప్రాబ్లం. సో ఫస్ట్ అయితే ఆన్లైన్ జావా కంపైలర్లకి అయితే వెళ్ళిపోదాం. సో దీంట్లో ఇదైతే ఓపెన్ చేసుకోండి. సో దీంట్లో ఇది ఒక్కటే కాదు, సో కింద చాలా ఉంటాయి. సో ఇది ఒక ఆన్లైన్ కంపైలర్, ఇది ఒక జావా ఆన్లైన్ కంపైలరే. సో ఇవన్నీ అంతేనమాట. దీన్ని ఓపెన్ చేశాను అనుకోండి. సో ఇది ఒక ఆన్లైన్ కంపైలర్. సో దీంట్లో కూడా రాస్తారు సేమ్. ఇక్కడ రన్ ఇక్కడ ఉంది. సో రన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కూడా ఓపెన్ అవుతుంది అనమాట. సో దీనిపై క్లిక్ చేస్తే హలో వరల్డ్ ప్రింట్ అవుతుంది. నో ప్రాబ్లం. బట్ ఇది చూడడానికి కొంచెం బాగుందన్నమాట. సో మనకి ఈజీగా అర్థమవుతుంది. సో కోడ్ ఏముంది అని. సో పైన అప్పుడే కమెంట్స్ రాశారు, తీసేద్దాం దాన్ని. ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. సో కమెంట్స్ అంటే ఏంటో తెలుసు కదా మీకు. కమెంట్స్ అంటే మనం కంపైలర్కి చెప్తున్నాం అనమాట. ఓకే నేను ఇది రాస్తున్నాను. సో దీన్ని ఇక్కడ స్టార్టింగ్లో ఇలా డబల్ స్లాష్లో రాసినటువంటి సో దీన్ని నువ్వు కంపైలర్ నువ్వు ఏం టెన్షన్ పడకు, దాన్ని నువ్వు ఈజీగా ఇగ్నోర్ చేసి అది నా అండర్స్టాండింగ్ పర్పస్ కోసం నేను రాసుకున్నాను అని మనం చెప్తున్నాం అనమాట కంపైలర్కి. సో దాన్నే కమెంట్ అంటాం. సో మనం ఎస్టర్డే system.out.println గురించి మాట్లాడుకున్నాం. సో అది గుర్తుంది అనుకుంటున్నాను మీకు అందరికీ. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే మొదలు పెట్టేద్దాం. సో ఫస్ట్ వేరియబుల్స్ అంటే ఏంటి. సో వేరియబుల్స్ అంటే సింపుల్గా వచ్చేసి ఒక బాక్స్గా ఊహించుకోండి. సో బాక్స్ అంటే ఏంటంటే ఆ బాక్స్లో మనం ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు. సో ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు సపోజ్ నాకు నా పేరు ఉంది. ఓకే సో నా పేరు ఉంది. సో దీన్ని నేను స్టోర్ చేయాలి ఎక్కడన్నా. సో ఇక్కడ స్టోర్ చేస్తాను. మామూలుగా నేను system.out.println లోపల సో ఇలా పేరు రాశాను. సో పేరు రాసి సో రన్ కొడతాను. సో రన్ అయిపోతుంది. బట్ ఇలా ప్రతిసారి ఈ నేమ్ అయితే గుర్తుపెట్టుకోలేను కదా నేను. సో ఈ నేమ్ అనేది ప్రతిసారి నాకు కావాల్సిన ప్రతిసారి రిమెంబర్ చేసుకోలేను. దీన్ని ఏం చేస్తానంటే నేనైతే దీనికి ఒక పేరు ఇస్తాను అనమాట. సో ఆ పేరు ఏంటంటే సో సపోజ్ మనం బాక్స్ గురించి మాట్లాడినాం కదా. సో బాక్స్ ఈక్వల్ టు ఈ బాక్స్లో పెట్టేస్తా దీన్ని. ఓకే బాక్స్లో పెట్టేస్తా. సో ఈ బాక్స్లో పెట్టేస్తే ఏంటి, సో ఈ బాక్స్ని ప్రతిసారి నేను కుల్లాయిపో అనుకోకుండా సో ఈ బాక్స్ని పిలిచాను అనుకోండి. సో బాక్స్ మనం రాయడానికి డబల్ కోట్స్ పెట్టకూడదు. సో అదొక వేరియబుల్ కదా, ఇది ఒక వేరియబుల్ కాబట్టి బాక్స్ అని పెట్టాలి. లేకపోతే ఇలా పెట్టేసామనుకో, ఇలా పెట్టేస్తే ఏమైందంటే బాక్స్ అనే ప్రింట్ అవుతుంది అక్కడ. సో అలా పెట్టకూడదు. సో బాక్స్ అని పెట్టాలి. సో వేరియబుల్ అంటే ఏంటో అర్థమైంది కదా. అయినా ఎర్రర్ వస్తుంది ఇప్పుడు. సో ఎందుకని అయితే మీకు అయితే చెప్తాను. బట్ వేరియబుల్ అంటే ఏంటో అర్థమైంది కదా సింపుల్గా. సో వేరియబుల్ అంటే ఒక నేమ్. ప్రతిసారి మనం ఒక వాల్యూని ప్రతిసారి గుర్తుపెట్టుకోకుండా దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. వేరియబుల్ అంటే ఏంటంటే ఒక థింక్ ఆఫ్ లైక్ ఏ బాక్స్. ఓకే బాక్స్. సో దానికి ఒక పేరు ఇచ్చేస్తాం. సో దాంట్లో మనకు కావాల్సిన వాల్యూ స్టోర్ చేసుకుంటాం. మనకు కావాల్సిన ప్రతిసారి పిలుచుకుంటాం. సో దీంట్లో ఎర్రర్ ఏంటుందంటే మనం వేరియబుల్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. సో చాలా సింపుల్గా నేర్చేసుకున్నాం. సో వేరియబుల్ అంటే ఏంటి, ఒక దాంట్లో స్టోర్ చేసి పెట్టేయడం అనమాట. ఇప్పుడు ఎందుకు ఇది ఎర్రర్ చూపిస్తుంది, ఎర్రర్ చూపించండి. ఈ ఎర్రర్ చూడండి మరి ఎందుకు ఎర్రర్ వస్తుందో చూద్దాం. సో ఎర్రర్ కెనాట్ ఫైండ్ సింబల్. సో వేరియబుల్ బాక్స్ ఎర్రర్ ఫైండ్ సింబల్. సో ఇలా ఏదో సంథింగ్ ఇస్తుంది. సో మెయిన్గా ఎర్రర్ ఎందుకు వస్తుందంటే మనము డేటా టైప్ అయితే చెప్పలేదు ఇక్కడ. సో అసలు ఏంటంటే మనం మీకు ఐడియా ఉండింటే సో దాంట్లో మనం రాయాల్సి వస్తుండే. సో లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ సో లెఫ్ట్ సైడే రాస్తున్నాం మామూలుగా. సో ఇప్పుడు మనము ఈ వాల్యూ స్టోర్ చేస్తున్నాం బాక్స్లో. బట్ ఏ వాల్యూ అనేది మనం ముందుగానే ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఇది మనకు వర్డ్స్. ఓకే దీనితో ఒక్కసారి కమెంట్ ఇక్కడ చేశాను. సో కింద చేస్తాం. ఓకే ఇది మనకి ఏ వాల్యూ ఇది అంటే లెటర్స్ ఉందన్నమాట. సో లెటర్స్ కానీ వర్డ్స్. సో వర్డ్సే ఉంది. సో వర్డ్ ఉంది. సో వర్డ్ అంటే ఏంటంటే స్ట్రింగ్ అనమాట. సో స్ట్రింగ్ అంటే ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సో స్ట్రింగ్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. సో మీరు సి లాంగ్వేజ్ అయినా వేరే పైథాన్ అయినా ఏదైనా పర్వాలేదు. సో స్ట్రింగ్ అన్నాడంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సో స్ట్రింగ్ అది స్ట్రింగ్ డేటా టైప్ అనమాట. సో ఇదేంటి డేటా టైప్ ఇది. సో డేటా టైప్. సో డేటా టైప్ అంటే ఏంటంటే 1 minute. సో డేటా టైప్ అంటే ఏంటంటే డేటా టైప్ అనేది పేరులోనే తెలుస్తుంది. సో ఆ డేటా అనేది ఏం టైపు. సో సపోజ్ మన డేటా టైప్ మామూలుగా మనం దాన్ని ఒక నిమిషం.
సో మనం డేటా టైప్స్ని మామూలుగా ఏమంటాం, సో న్యూమరిక్ ఉంటుంది, అంటే దాంట్లో టైప్స్. సో డేటా టైప్స్లో న్యూమరిక్ ఉంటుంది, అంటే ఈ న్యూమరిక్లో ఏముంటుంది, సో నెంబర్స్. సో దాన్ని నెంబర్ అనొచ్చు, అంటే మామూలు సింగిల్ వాల్యూ 1 నుంచి ఇన్ఫినిటీ ఎన్ అయినా ఉండొచ్చు, లేకపోతే 2.54 డెసిమల్ వాల్యూస్లో ఉండేవి. సో ఇవి 2 ఉంటాయి అన్నమాట దీంట్లో. సో 2.54. సో ఇలా నెంబర్స్ ఉంటాయి. సో దీంట్లో న్యూమరిక్ టైప్లో ఇవన్నీ వస్తాయి. సో ఏంటంటే నెంబర్స్ వస్తాయి, డెసిమల్ వాల్యూస్ వస్తాయి. సో నెంబర్స్లో అంతకుమించి ఇంకేం రావు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్స్, అంటే ఆల్ఫాబెట్స్ దాంట్లో. సో ఈ ఆల్ఫాబెట్స్ దాంట్లో ఓన్లీ ఆల్ఫాబెట్స్ మాత్రమే వస్తాయి. సో ఆల్ఫాబెట్ అంటే అదే క్యారెక్టర్స్. సో ఈ క్యారెక్టర్స్ అంటే మనకు తెలిసిందే. సో ఏ అనేది ఒక క్యారెక్టర్, బి అనేది ఒక క్యారెక్టర్. దీంట్లో వర్డ్స్ ఉండవు, ఓన్లీ లెటర్స్ ఉంటాయి. సో ఆల్ఫాబెట్స్ అంటే ఓన్లీ లెటర్స్ ఉంటాయి, సో వర్డ్స్ ఉండవు. సో స్ట్రింగ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తాయి. స్ట్రింగ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ వస్తుంది. సో దీన్ని మనమైతే పైకి తీసుకెళ్దాం, కమెంట్ చేద్దాం. ఓకే, కొంచెం ఐడియా వచ్చింది కదా. సో దీంట్లో ఫస్ట్ మనం డివైడ్ చేసుకుందాం. సో న్యూమరిక్లో నెంబర్స్ మాత్రమే ఉంటాయి, ఆల్ఫాబెట్స్లో క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి. సో క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి. స్ట్రింగ్లో మనం సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే దీంట్లో వర్డ్స్ ఉంటాయన్నమాట. సో ఇంకొక డేటా టైప్ ఉంది. సో ఆ డేటా టైప్ వచ్చేసి బూలియన్. సో ఇది కొంచెం మనకైతే కొత్త వాళ్ళకైతే ఈ వర్డ్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. సో బూలియన్ అంటే ఏంటంటే మనం మామూలుగా నిజమా కాదా అనే దానికి ఏం వాడతాం, సో ట్రూ ఆర్ ఫాల్స్, సేమ్ అంతే. సో దీంట్లో ట్రూ ఆర్ ఫాల్స్. సో బూలియన్లో ఈ 2 వాల్యూస్ మాత్రమే ఉంటాయి. సో ట్రూ ఆర్ ఫాల్స్. సో దీన్ని అన్ని మనం కోడ్లో ఇంప్లిమెంట్ చూద్దాము, బట్ మీకు అన్ని చూపిస్తున్నా. సో నెంబర్లో న్యూమరిక్ టైపు. సో దీన్ని ఇలా అదే మనం కోడ్ రాస్తున్నప్పుడు దీన్ని ఏమని పలకాలి, ఇప్పుడు ఒకటి రాసుకుంటుందాం. సో దీన్ని అది తీసేసి, సో ఫస్ట్ నెంబర్స్ని ఇంట్. ఓకే, మనం న్యూమరిక్ టైప్స్ని ఇంట్ అంటాం, అంటే సింగిల్ డిజిట్స్ వాల్యూ, అంటే మామూలు నార్మల్ నెంబర్స్ని ఇంటీజర్ అంటాం. ఓకే, ఇంటీజర్లో సో నెంబర్ ఈక్వల్ టు, సో ఒక నెంబర్ స్టోర్ చేద్దాం. ఓకే 44. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఒక్కటే అయిపోయింది. సో సింగిల్ డిజిట్ మాత్రమే అయిపోయింది. అదే నేను 2.54 ఇంటీజర్లో స్టోర్ చేయాలనుకుంటే ఏమొస్తుంది అది కూడా మీకు అవుట్పుట్లో చూపిస్తాను. సో ఇంట్ డెసి ఈక్వల్ టు 4.4. దీన్ని నేను ప్రింట్ చేశాను అనుకో. సో system.out.println. సో నాకు ఎర్రర్ ఏం రాదు, బట్ మీరే చూడండి, డెసిమల్ అనేది స్టోర్ కావాలన్నమాట ఇంట్లో. సో ఇప్పుడు రన్ చేస్తే ఎక్కడ ఇది ఇంకా నేను కమెంట్ అవుట్ చేయలేదు. ఓకే, బాక్స్ ఈక్వల్ ఇంకా నేను డేటా టైప్ అయితే ఇవ్వలేదు కదా, అందుకే ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడెక్కడో 4.4 ఇక్కడ చూడొచ్చు, ఎర్రర్ ఇచ్చింది, ఇన్కంపాటబుల్ టైప్స్. అంటే ఇక్కడ ఇంటీజర్ ఉంది, బట్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, 4.4 అని ఇంటీజర్ ఇవ్వట్లేదు. సో ఇంటీజర్స్ అంటే మామూలు నెంబర్స్ ఏమేమి, సో 1 2 3 అలా, అంటే ఓన్లీ నెంబర్స్ మాత్రమే. సో డెసిమల్ వాల్యూస్ సపరేట్ డేటా టైప్ ఉంది. సో అదేంటంటే ఫ్లోట్ పెట్టవచ్చు నువ్వు ఇక్కడ. సో ఈ ఫ్లోట్ పెట్టినా కూడా మనకైతే ఎర్రర్ ఇస్తుంది. ఎందుకు ఎర్రర్ ఇస్తుంది అంటే ఫ్లోట్ వాల్యూస్కి మనమైతే ఇక్కడ లాస్ట్లో ఎఫ్ అని పెట్టాలి. సో ఇక్కడ చూడొచ్చు మనకైతే ఎర్రర్ ఇచ్చింది. సో ఫ్లోట్ వాల్యూస్కి ఎఫ్ పెట్టాలి, అందుకే చాలామంది ఫ్లోట్ వాడరు. సో లాస్ట్లో ఎఫ్ ఎందుకు పెట్టాలి సో అని చాలామంది ఫ్లోట్ వాడరు. సో దీనికి ఏం చేస్తారంటే ఫ్లోట్ తీసేసి డబుల్ వేసుకుంటారు ఇక్కడ. సో డబుల్. ఓకే, నేమ్ చూడొచ్చు ఇక్కడ కలరు. సో దీనికి సో డేటా టైప్ అంటే కొంచెం యూనిక్గా దానికి ఏదో ఒకటి మీనింగ్ ఉంటే అక్కడ కలర్ చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడొచ్చు ప్రింట్ చేసినా నాకు ఏం కాదనమాట. సో ఎఫ్ పెట్టలేదు, అయినా ఎర్రర్ రాలేదు నాకు. చూడొచ్చు వస్తుంది. సో 4.4. అందుకే ఎక్కువ డబుల్ వాడుతుంటారు. సో ఫ్లోట్ తక్కువ మంది వాడతారనమాట. సో ఫ్లోట్ వాడాల్సి వస్తే లాస్ట్లో మాత్రం ఎఫ్ కంపల్సరీ ఉండాలి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఒకమారు. సో ఇప్పుడు డబల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏముంది, క్యారెక్టర్. ఓకే క్యారెక్టర్. సో దీన్ని ఏమని పిలుస్తారంటే క్యారెక్టర్స్, మనం ఆల్ఫాబెట్స్ అన్నాం కదా, సో దీన్ని క్యారెక్టర్ అంటాం. సో దీన్ని క్యార్ అంటారు అనమాట. సో దీనికి డేటా టైప్ ఏంటంటే క్యార్. సో ఈ క్యార్ లోపల మనం క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి. ఇంకొకటి దీంట్లో వచ్చేసి సో సిహెచ్, మనం ఒక పేరు ఇస్తున్నాం. ఇదంతా ఏంటి, ఇదంతా వేరియబుల్స్. సో ఈ నెంబర్ అనేది ఒక వేరియబుల్, డెసి అనేది ఒక వేరియబుల్, సిహెచ్ అనేది ఒక వేరియబుల్. సో సిహెచ్ ఈక్వల్ టు మనం క్యారెక్టర్ని స్టోర్ చేసేదన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జావాలో సింగిల్ కోట్స్లో ఇస్తాం అనమాట. క్యారెక్టర్ని సింగిల్ కోట్స్లో ఇస్తాం. దీంట్లో ఒక్క వాల్యూ ఇవ్వలే, 2 3 వాల్యూ ఇవ్వలేము. సో మేబీ ఎర్రర్ త్రో చేయొచ్చు. లెట్స్ చెక్ ఇట్. సో సిహెచ్ లాస్ట్లో సెమీకోలన్ మర్చిపోకండి. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. లెట్స్ సీ వాట్ హ్యాపెండ్. సో ఎర్రర్ ఏం రాదు, ఏ వస్తుంది, బాగానే ఉంది. సో ఒకవేళ ఇక్కడ నేను ఇంకొక వాల్యూ ఇచ్చి రన్ చేశాను అనుకో, ఇప్పుడు చూడండి, మీరు అవుట్పుట్ చూడండి, ఎర్రర్ ఇచ్చింది. ఎందుకు, క్యారెక్టర్. సో పేర్లోనే ఉంది క్యారెక్టర్ అంటే ఏంటి, ఒక్క క్యారెక్టరే ఉండాలి. సో 2 3 క్యారెక్టర్స్ ఉండకూడదు. సో అందుకే ఎర్రర్ ఇచ్చింది.
సో అదనమాట. నెక్స్ట్ క్యారెక్టర్ తర్వాత ఏంటి, సో ఏముంది క్యారెక్టర్ తర్వాత స్ట్రింగ్ ఉంది. సో స్ట్రింగ్ ఇక్కడ చూడొచ్చు, మనం పైన ఇచ్చాము. సో దాన్ని కింద రాద్దాం ఇప్పుడు. ఓకే, సో స్ట్రింగ్కి మాత్రం ఒకటి మైండ్లో పెట్టుకోండి. స్ట్రింగ్ అనేది ఒక క్లాస్. సో క్లాస్ అంటే ఏంటి తర్వాత అని మాట్లాడుకుందాం. సో స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ కాబట్టి స్టార్టింగ్లో ఎస్ అనేది క్యాపిటల్ వెళ్ళాలి. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ తర్వాత స్ట్రింగ్ అని ఎస్ క్యాపిటల్లో ఇచ్చారు స్టార్టింగ్. అంటే మనం ఇది నేర్చుకోలేదు, బట్ దీన్ని కాపీ పేస్ట్ చేయమన్నాను నేనైతే. సో కాపీ పేస్ట్ కానీ లేదంటే గుర్తుగా పెట్టుకోండి, నో ప్రాబ్లం. బట్ ఎక్కువ టెన్షన్ పడకండి ఇలా ఉంది అని. సో ఎస్ అనేది స్ట్రింగ్లో క్యాపిటల్ ఉండాలి, అది మైండ్లో పెట్టుకోండి. సో స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్లో ఇవ్వకండి, స్ట్రింగ్ని ఎర్రర్ ఇస్తుంది, ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నేమ్ అని మనం నేమ్ అంటే మనకు కావాల్సిన ప్రతి డేటా టైప్ దానికి ఒక వేరియబుల్ ఇచ్చింటాం కాబట్టి దాని పేరు పిలుచుకుంటాం. కావాలంటే మనకి ఇక్కడికి వచ్చేస్తుంది ఇదనమాట. సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో నెక్స్ట్ బూలియన్ ఉంది. ఓకే, బూలియన్ అనమాట డేటా టైపు. సో బూలియన్లో మనం ఎలా వాడతామంటే దీన్ని నార్మల్గా ఎందుకు ట్రూ ఆర్ ఫాల్స్ పెట్టారంటే ఇప్పుడు ఒక అతను వర్క్ కంప్లీట్ చేసాడే లేదా, సో అలా దానికి. సో ఈస్ వర్క్ కంప్లీటెడ్ ఈక్వల్ టు ట్రూ. సో సేమ్ ఈ వాల్యూ నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను అనుకో. సో రన్ చేస్తే నాకు ట్రూ వస్తుంది, అక్కడ ఫాల్స్ ఇస్తే నాకు ఫాల్స్ వస్తుంది, ట్రూ వచ్చింది. సో అదనమాట. సో కొంచెం అంటే మీకు అర్థం అవుతుంది నాకు తెలిసి, బట్ ఏంటి ఇలా ఉంది అని. సో ఈ కమెంట్స్ చేస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. మెయిన్గా ఈ డేటా టైప్స్ అనమాట. సో ఇంకా ఉన్నాయి, బట్ మెయిన్గా మనం వాడేది ఇది. సో మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో చూస్తున్నారు కదా, సో చూసేసినకి చాట్‌జీపీటీని కానీ గూగుల్లోకి వెళ్ళి అసలు ఏం డేటా టైప్స్ ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేయండి ఒకసారి. సో అవి మీకు అవసరం లేదు, నాకు తెలిసినంత వరకు అసలు అవసరమే లేదు, ఇవే మెయిన్గా ఉండేది. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, బట్ అవి మనకి ఇప్పుడే అవసరం లేదు. సో దాని వల్ల మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనం గూగుల్లోకి వెళ్ళి సో డేటా టైప్స్ ఇన్ జావా అని సెర్చ్ చేసి ఇక్కడ చాలా వస్తాయి. సో ఆ డేటా టైప్స్తో సహా ఇక్కడ చూడొచ్చు ఈ ఇమేజ్లో మనం దీంట్లో ఏమేమి మాట్లాడుకున్నాం ఇలా. సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్లో నాన్ న్యూమరిక్ ఉంది, న్యూమరిక్ ఉంది. న్యూమరిక్ అంటే నెంబర్స్కి సంబంధించి, నాన్ న్యూమరిక్ అంటే నెంబర్స్ కాకుండా. సో నాన్ న్యూమరిక్లో బూలియన్ గురించి మాట్లాడుకున్నాం, క్యార్ గురించి మాట్లాడాం. న్యూమరిక్ టైప్ వచ్చేసి న్యూమరిక్ టైప్లో సో ఇంటీజర్ ఉంది. సో ఆ ఇంటీజర్లో చూడండి సబ్ టైప్స్ ఉన్నాయి. దాంట్లో బైట్ ఉంది, షార్ట్ ఉంది, ఇంట్ ఉంది, లాంగ్ ఉంది. సో దీనికి అర్థం ఏంటంటే సో బైట్ అనేది చాలా చిన్న, ఐ థింక్ 2 digits, ఐ థింక్ 3 digits అనుకుంటా. -127 నుంచి +128 దాకా బైట్ని యూజ్ చేస్తాం. షార్ట్ వచ్చేసి దానికి కొంచెం ఆ నెంబర్స్ అన్ని మీకు గుర్తుకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మెయిన్గా మనం ఇంటి యూజ్ చేస్తాం. బట్ దీని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి, నేనైతే చూసాను చూడు ఇక్కడ. సో నేనైతే దీన్ని అంతా తీసేసి BYTE సో బైట్ నెమ్ ఈక్వల్ టు సేమ్ ఎలా ఇస్తావు అలాగే. సో 26 ఇచ్చేసి నేను ప్రింట్ చేశాను అనుకో, నాకు ప్రింట్ అవుతుంది println num. సో సేమ్ ఇంటీజర్ టైపే, బట్ ఇవి కొంచెం అంటే ఈ డిజిట్స్ అనేది తక్కువ ఉండేది వాడతాం అనమాట. చూడొచ్చు 26 వచ్చింది. సేమ్ అలాగే బయట ప్లేస్లో నెక్స్ట్ ఏంటుంది, సో షార్టా, ఎస్ ఐ థింక్ షార్ట్ అనుకుంటా, షార్ట్ ఉంది. సో షార్ట్ వచ్చినా కూడా మనకు సేమ్ అదే 26 ప్రింట్ అయింది. అక్కడ నువ్వు ఇంటి ఇచ్చినా కూడా సేమ్ అదే, లాంగ్ ఇచ్చినా కూడా సేమ్ అదే. లాంగ్ అంటే ఏంటంటే కొన్ని సందర్భాల్లో చాలా హ్యూజ్ నెంబర్ వస్తుంది. సో ఆ నెంబర్ని స్టోర్ చేసుకోవడానికి మనమైతే లాంగ్ యూజ్ చేస్తాం. సో లాంగ్ అనేది కూడా ఒక కీవర్డే. ఓకే, సో సేమ్ ప్రింట్ అయింది అది. సో మనకైతే బైట్, షార్ట్, ఇంట్. సో ఇంటీజర్ అంటే ఇదంతా మొత్తం ఏంటి, ఇంటీజర్ని స్టోర్ చేసుకోవడానికి. బట్ ఏంటంటే ఈ బైట్ అనేది కొన్ని చిన్న నెంబర్స్కి వాడతాము. సో షార్ట్ అనేది కొంచెం పెద్ద నెంబర్స్ అంటే ఐ థింక్ మీడియం అంటే ఒక రేంజ్ ఉంటుందన్నమాట. సో ఆ రేంజ్ నెంబర్కి మాత్రమే వాడగలవు బైట్ అనేది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు అర్థం అవడం కోసం. సో BYTE సో బైట్ అనే ఒక నెంబర్ ఉంది. సో ఈ బైట్ని నేను 500 ట్రై చేస్తాను, వస్తో రాదో చూద్దాం. సో నాకు కూడా అంత తెలీదు. సో బైట్ అనేది 500 ఎర్రర్ వచ్చింది. సో ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే బైట్ అనేది ఎంతవరకు ఉంటుందంటే, సో మీరైతే ఎక్స్ప్లోర్ చేయండి దాని గురించి, గూగుల్ అంటే అలా అనేది చెప్తుంది. సో ఇక్కడ చూస్తే ఈ బైట్ అనేది 128 నుంచి 127 దాకే మనం స్టోర్ చేసుకోవాలన్నమాట దీంట్లో. సో 127 ప్రింట్ చేస్తే నాకు బాగానే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు చూస్తే నాకు 127 వస్తుంది. 127 వస్తుంది. ఎప్పుడైతే నేను 128 మార్చానో సో మేబీ ఈసారి రాకపోవచ్చు, లెట్స్ సీ. ఎర్రర్ వచ్చింది. సో ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఒక రేంజ్ అంటూ ఉంటుంది. సో బైట్ అనేది -128 నుంచి
+28 వరకు ఇక్కడ ప్లస్ పెట్టడం మర్చిపోయా కామెంట్లో. వెయిట్ +28. సో ఈ రేంజ్ మధ్యలోనే మాత్రమే బయట యూజ్ చేస్తారు. సో దీని తర్వాత ఒక రేంజ్ ఉంటుంది. సో ఆ రేంజ్లన్నీ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ తెలుసుకోవాలన్నమాట. బయట ఎక్కడ యూజ్ చేయాలి, ఇండి ఎక్కడ యూజ్ చేయాలి, షార్ట్ లాంగ్ అలా తెలుసుకుంటే కొంచెం మేలన్నమాట. సో అలా అనమాట. సో మనం మెయిన్గా ఇంటే యూజ్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు తెలిసినంత వరకు లాంగ్ బయట వెళ్ళాం అనమాట. మెయిన్లీ ఓన్లీ ఇంటే యూజ్ చేస్తాం. నేనైతే ఇంతవరకు యాది యూజ్ చేయలేదు. మేబీ ఒక్కసారేమో లాంగ్ యూజ్ చేశాను ఐ థింక్. ఒకవేళ లాంగ్ కూడా సరిపోలేదంటే ఐ థింక్ అప్పుడు ఏదో బిగ్ ఇంట్ అని ఉంటుందన్నమాట. సో అదంతా మనకు అవసరం లేదు. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్లో మనం ఫ్లోట్ గురించి మాట్లాడడం, డబుల్ గురించి మాట్లాడడం. ఫ్లోట్కి అయితే మనం F1 పెట్టాలని మాట్లాడడం. నెక్స్ట్ డబుల్కి. సో డబుల్కి మామూలుగా పెట్టుకోవచ్చు మనం. సో ఇంకా నాన్ ప్రిమిటివ్లో అప్పుడే స్ట్రింగ్ గురించి మనం మాట్లాడాం. సో స్ట్రింగ్ అనేది ఒక డేటా టైప్, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అని కూడా. నెక్స్ట్ ఇంకా ఆరే ఎక్సెట్రా ఇవన్నీ మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి అనమాట నాన్ ప్రిమిటివ్లో. సో ఇప్పుడైతే మనకు అవసరం లేదు. ఓకే, ఇప్పుడైతే అవసరం లేదు. సో స్ట్రింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు. సో స్ట్రింగ్ డబుల్ కోట్స్లో పెట్టాలి అని, సో క్యారెక్టర్స్ని స్ట్రింగ్ కోట్స్లో పెట్టాలి అని. ఇప్పుడు మీకు వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇంకొకటి చెప్పాలనుకున్నాను నేను. సో అది చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా వేరియబుల్ అంటే మీకు అర్థమైంది. సో వేరియబుల్ అంటే ఏంటి, ఒక వాల్యూకి ఒక పేరు ఇచ్చేసి సో దాన్ని స్టోర్ చేసుకోవడం. ఆ వేరియబుల్లో ఈ వాల్యూని స్టోర్ చేసుకోవడం, అంతే కదా వేరియబుల్ అంటే. డేటా టైప్ అంటే ఏంటంటే ఆ వాల్యూ ఎటువంటి టైపో మనం ముందుగానే మెన్షన్ చేయాలి. సో దాన్ని డేటా టైప్ అంటాం. సింపుల్. ఓకే, గుడ్. సో ఇప్పుడు వేరియబుల్స్కి ఏమేమి పేర్లు ఇవ్వాలో మనకు తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే వేరియబుల్స్కి ఇప్పుడు మనం నేమ్ ఇచ్చాం. సో నేమ్ ఇది బాగానే ఉంది. సో నేమ్ ఈక్వల్ టు మన పేరే ఇద్దాం. ఓకే, సో ఇక్కడ నేమ్ అనేది స్ట్రింగ్ కదా అది. సో ఈ వాల్యూ ఏంటి, స్ట్రింగ్ కాబట్టి సో ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చా. సో లాస్ట్లో సెమీకోలన్ మర్చిపోకండి. కొంచెం జూమ్ అవుట్ చేద్దాం మీకోసం. కనిపిస్తుంది కదా. సో రన్ చేస్తే నాకు ఏం అవుట్పుట్ ఏం రాదు, కానీ కోడ్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. గుడ్, బాగానే ఉంది. సో ఒకవేళ ఇక్కడ నేమ్ దగ్గర సేమ్ దీన్నే కిందికి తీసుకొని, సో ఇది నేమ్ 1 అనమాట, కాబట్టి ఇది 2 అవుతుంది. సో నేమ్ 1 ఊరికే 1 నేమ్ అని ఇస్తాను. సో ఇక్కడ రన్ చేస్తే నాకు వర్కౌట్ కాదు. ఎందుకు వర్కౌట్ కాదు అంటే వేరియబుల్ మనం డిక్లేర్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో నెంబర్ ఇవ్వకూడదు అనమాట. సో ఫస్ట్ ఏంటి, సో నెంబర్ ఇవ్వకూడదు. సో స్టార్టింగ్లో నెంబర్ ఇవ్వకూడదు. అండ్ ఈ స్టార్టింగ్లో నెంబర్ ఇవ్వకూడదు. అండ్ ఇంకా ఏంటంటే, సో స్టార్టింగ్ మీకు డౌట్ వస్తుందేమో, సో ఇక్కడ మేము పేరు మారుద్దాం. ఓకే, సో ఏం మారుద్దాం అంటే, సో యూజర్. ఓకే, యూజర్ ఇచ్చి సో 1s. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు కూడా ఎర్రర్ వస్తుంది, బట్ అక్కడ సేమ్ నేమ్స్ ఉన్నాయి, మీకు కన్ఫ్యూజ్ అవుతారేమో అని నేను మార్చాను. సో స్టార్టింగ్ నెంబర్ ఉన్నప్పుడు ఎర్రర్ త్రో చేస్తుంది, అది మీరు వేరియబుల్స్ నేమ్స్ ఇచ్చినప్పుడు. ఎందుకు అంటే ఏదైనా సంథింగ్ రూల్స్ ఉంటాయి, సంథింగ్ ఏమైనా బ్యాక్గ్రౌండ్లో, అందుకే స్టార్టింగ్లో మనం నెంబర్స్ ఇవ్వకూడదు. సో నేమ్ ముందు స్టార్టింగ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ లెటరే ఉండాలి. సో లోపల ఇచ్చుకో. సో యూ పక్కన 1 ఇచ్చేసి నువ్వు రన్ చేసుకో, రన్ అవుతుంది, నో ప్రాబ్లం. ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో బట్ స్టార్టింగ్లో నెంబర్ ఇవ్వకూడదు, అది మైండ్లో పెట్టుకో. సో నెక్స్ట్ మనం మిడిల్లో ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే, సో స్పేస్ ఇవ్వకూడదు. సో ఇలా యూజర్ ఐడి, సో యూజర్ ఐడి అని ఉంది, సో ఈ మధ్యలో స్పేస్ ఉంది, సో అలాంటి స్పేస్ ఇవ్వకూడదు. సేమ్ ఎర్రర్ త్రో చేస్తుంది. సో స్పేసెస్ కూడా రాద్దాం అక్కడ. సో చూడొచ్చు అక్కడ స్పేస్ వచ్చింది. సో ఇక్కడ 1 మినిట్ ఎంటర్ కొట్టి, సో స్పేస్ కూడా ఇవ్వకూడదు. ఒకవేళ మీరు అలా స్పేస్ ఇవ్వాలనుకున్నారనుకోండి, సో ఈ _ పెట్టుకోండి. ఓకే, సో _ పెట్టేసి రన్ చేయండి, ఏం ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్ అనే వస్తుంది. అండ్ స్పెషల్ సింబల్స్ అయితే యూజ్ చేయకూడదు ఎక్సెప్ట్ ఈ _ సో ఇక్కడ చాలా ఉంటాయి. సో ఎక్స్క్లమేషన్ మార్క్ కానీ, అండ్ @ కానీ, ఈ స్లాష్ కానీ, ఇవన్నీ ఏమీ యూజ్ చేయకూడదు అనమాట, ఎక్సెప్ట్ _ ఎగ్జాంపుల్గా నేనైతే ఒక్క సింబల్ అయితే చూపిస్తాను, దాన్ని చూసి రన్ చేశారనుకో, రన్ కాదు, మీకు ఎర్రర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ సింబల్స్ యూజ్ చేయకూడదు. ఆ సింబల్ ఎందుకు యూజ్ చేయకూడదు అంటే, బ్యాక్గ్రౌండ్లో ఈ జావాని డెవలప్ చేస్తున్నప్పుడు, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని, ఈ సింబల్స్ ఆల్రెడీ ఏదో ఒక స్పెసిఫిక్ రీజన్తో వాడింటాడు వాడు. సో దాన్ని మనం వాడినామంటూ దానికి కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో అందుకు ఈ సింబల్స్ని అయితే ఇలా ఇచ్చినప్పుడు మనకైతే ఎర్రర్ ఇచ్చేస్తుంది. దీనికి _ యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో స్పెషల్ సింబల్స్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు. ఓకే, సో స్పెషల్ సింబల్స్ని ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ యూజ్ చేయకూడదు. సో స్టార్టింగ్ నెంబర్, ఓకే, ఊరికే రాసాను అన్నది. ఓకే, సో యూజర్ ఐడి ఇప్పుడు బాగానే ఉంది. బట్ ఇలా రాయకోకుండా కొంచెం అంటే నార్మల్గా ఇది మామూలుగా వాడుతుంటారు అనమాట. సో దాన్ని మనం క్యామల్ కేస్ అంటారు. అంటే ఇది జావా ఫంక్షన్స్ కూడా కొన్ని దీని మీదే ఇలాగే ఉంటాయి. దీన్ని చూడండి,
సింపుల్ ఉంటుంది, ఏం లేదు. ఇదేం కొత్త మెథడ్ కాదు, అంటే ఊరికే వాడుతూ ఉంటారు, అంటే నేమ్స్ ఇలా ఇస్తూ ఉంటారనమాట వేరియబుల్స్కి. అది ఎలా అంటే ఇప్పుడు మనం పైన చూసుకుంటే సో యూజర్ ఐడి అని ఇలా ఇవ్వచ్చు. సో నేనైతే రాసి చూపిస్తాను. సో ఇలా ఇవ్వచ్చు. నెక్స్ట్ సో దీన్ని తీసేద్దాము, మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. దీన్ని తీసేసి నేనైతే చూపిస్తాను మీకు. సో ఈ క్యామెల్ కేసులో మెయిన్గా ఇలా యూజర్ ఐడిని ఇలా రాయొచ్చు. నెక్స్ట్ యూజర్ ఐడి ఇలా రాయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఏ విధంగా రాయొచ్చు. సో ఉంటాయి, చాలా రకాలుగా ఉంటాయి. బట్ ఈ క్యామెల్ కేస్ ద్వారా యూజ్ చేసామనుకో ఎలా రాస్తామంటే దాన్ని బాగా చూడు. సో యూజర్ ఐ క్యాపిటల్ లెటర్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు జూమ్ అవుట్ చేసినా కూడా దీనికి చూడండి. ఇప్పుడు సో సపోజ్ నేనైతే ఒక నిమిషం. సో యూజర్ ఇదేలా ఉంది. సో యూజర్ నేమ్ ఇదేలా ఉంది, చెక్ చేయండి. సో ఇదే కొంచెం క్యామెల్ కేస్ అంటారు దీన్ని. సో క్యామెల్ కేస్ అంటే ఏంటంటే స్టార్టింగ్ లెటర్స్ అనేది ఇలా మామూలుగానే రాసుకుంటూ వెళ్తాం, స్మాల్ లెటర్స్. బట్ ఎప్పుడైతే ఒక వర్డ్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆ వర్డ్లో ఫస్ట్ లెటర్ని క్యాపిటలైజ్ చేస్తాం, అంతే. దట్స్ ఇట్, ఇంకేం లేదు, అంతే అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ క్యామెల్ కేస్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో క్యామెల్ కేస్ అంటే ఇంతే. సో క్యామెల్ కేస్ అంటే ఇది. సో కొన్ని ఫంక్షన్స్ అనేది అలానే ఉంటాయి. సో దీన్నే ఫాలో అవ్వండి, కొంచెం బాగుంటుంది ఇది. సో దీన్ని క్యామెల్ కేస్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఏం చెప్పాలనుకున్నా అయితే చెప్పాలనుకోండి. వేరియబుల్స్. ఆ వేరియబుల్స్లో ఇప్పుడు మీకు ఒక్క చూపిస్తాను. సో ఇంట్ నెమ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు నేను పొరపాటుగా system.out.printlnలో మనం పిలిచినప్పుడు క్యాపిటల్ ఎన్ని ఇచ్చేస్తాం, రన్ చేశాను అనుకో ఎర్రర్ త్రో చేస్తుంది. సో జావాలో స్మాల్ ఎన్ క్యాపిటల్ ఎన్ డిఫరెంట్. సో నువ్వు ఇలా ఇచ్చేసినావు అనుకో, సో స్మాల్ ఎన్ ఇక్కడ ఇచ్చావు. సో నెక్స్ట్ ఇక్కడ కింద క్యాపిటల్ ఎన్ ఇచ్చేసి సో ఇంట్ నెమ్ ఈక్వల్ టు 2 ఇస్తే నాకు అవుట్పుట్ 2 ఇస్తుంది నాకు ఇప్పుడు. సో ఇవి రెండు డిఫరెంట్ అనమాట, ఇవి రెండు డిఫరెంట్ అయినట్ల. ఇప్పుడు నేను దీని కింద దీనిపైన పిలుద్దాం. సో ఇలా బిల్డ్ చేసి సో ఇక్కడ ఎన్ అని ఇచ్చేసి సో ఇప్పుడు రన్ చేసాం అనుకో నాకు పైన 2 కింద 1 వస్తుంది. సో జాగ్రత్త చూడండి, మీకు ఏమైనా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందేమో నాకు తెలీదు, బట్ సింపుల్ ఏది. సో ఈ క్యాపిటల్ ఎన్ సపరేట్, ఈ స్మాల్ ఎన్ సపరేట్ అన్నట్లు ట్రీట్ చేస్తుంది అనమాట జావా. స్పెల్లింగ్ ఒకటే బట్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్. సో అందుకే దీన్ని కేస్ సెన్సిటివ్ అంటారు అనమాట జావా ప్రోగ్రామ్ లాంగ్వేజ్ని. సో రెండు డిఫరెంట్. ఓకే, సింపుల్ రీక్యాప్. సో వేరియబుల్ అంటే ఏంటంటే సింపుల్గా జాగ్రత్త వినండి. సో వేరియబుల్ అంటే ఏంటంటే ఒక వాల్యూని స్టోర్ చేసి దానికి ఒక పేరు ఇస్తాం అనమాట. సో దాన్ని వేరియబుల్ అంటాం, అంటే దాంట్లో స్టోర్ చేయడం అంతే. ఆ వేరియబుల్కి ఒక నేమ్ ఇచ్చేస్తాం. ఆ నేమ్ కూడా ఎలా అంటే అలా ఉండకూడదు అనమాట. సపోజ్ ఇలా నేను ఇచ్చాను అనుకో, ఊరికే నేను ఇచ్చాను మీకు అర్థం అవడం కోసం, బట్ మీరు అలా ఇవ్వకూడదు. సో యూజర్ ఐడి అని ఇవ్వాలి మీరు. సో యూజర్ ఐడి. సో క్యామెల్ కేస్ అన్న యూస్ చేయండి, నార్మల్ అన్న యూస్ చేయండి, బట్ ఆ పేరుకి అనేది ఒక మీనింగ్ ఉండాలి. సో 19. సో యూజర్ ఐడి అతనికి 19 ఉంది, అది నువ్వు ఇలా ఇవ్వకోకుండా సో ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 19 అంటే దానికి ఏమైనా మీనింగ్ ఉందా? అసలుకి మీనింగ్ లేదు. అంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రాసుకున్నప్పుడు రాసుకో, బట్ నువ్వు ఎక్కడైనా వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళినప్పుడు సో ఒక వేరియబుల్ నేమ్ అనేది ఒక సర్టెన్ మీనింగ్తో ఉండాలి, అది మైండ్లో పెట్టుకోండి. సో వేరియబుల్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో ఆ వేరియబుల్కి ఒక నేమ్ ఇచ్చేసి దాంట్లో మన డేటాను స్టోర్ చేసుకుంటాం. సో అందుకు యూజ్ చేస్తాం. సో డేటా టైప్ అంటే ఏంటంటే మనం స్టోర్ చేసే వాల్యూ ఏ డేటా టైపు ముందుగానే మనమైతే ఇక్కడ ఇస్తామన్నమాట. సో అది ఇంటిజర్ అయితే ఇంటిజర్. సో ఇంటిజర్ గురించి మాట్లాడాం మనం, ఫ్లోట్ గురించి మాట్లాడాం. సో ఫ్లోట్కి మనం వాల్యూ పక్కన ఎఫ్ ఇవ్వాలి, అది గుర్తుకు పెట్టుకోండి. నెక్స్ట్ డబుల్. సో డబుల్కి అలాంటి ఏం అవసరం లేదు. నెక్స్ట్ స్ట్రింగ్ గురించి మాట్లాడాం, బూలియన్ గురించి మాట్లాడాం. ఓకే, సో ఆ డేటా టైప్స్ గురించి అయితే మాట్లాడాం. సో స్ట్రింగ్ కూడా, సో స్ట్రింగ్లో స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఎస్ ఉండాలి, అది. సో క్యామెల్ కేస్ గురించి మాట్లాడాం అండ్ కొన్ని రూల్స్ గురించి మాట్లాడాం. సో దాన్ని మీరు దీనిలో సెర్చ్ చేసినా కూడా మీకు వస్తుంది అనమాట. సో వేరియబుల్ రూల్స్, వేరియబుల్ నేమ్ రూల్స్ అనండి, వేరియబుల్ నేమ్ రూల్స్ ఇన్ జావా. సో ఇక్కడ చూస్తే మీకు ఇదే ఇస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే సో అలౌడ్ క్యారెక్టర్స్ నేమ్ కెన్ కంటైన్, ఇక్కడ చూడొచ్చు నేమ్ అనేది కెన్ కంటైన్ లెటర్స్. సో లెటర్స్ అనేది కంటైన్ చేయొచ్చు. సో డిజిట్స్ 0 to 9 అండర్స్కోర్స్. సో 0 to 9 అంటే వాడు స్టార్ట్ చేయమని చెప్పలే. సో ఆ వేరియబుల్ నేమ్ అనేది
నీకు లెటర్స్ ఉండొచ్చు, నెంబర్స్ కూడా ఉండొచ్చు. బట్ నెంబర్స్ అనేది స్టార్టింగ్లో ఉండకూడదు అంటున్నాడు. అండర్ స్కోర్ ఉండొచ్చు, చెప్పాను మీకు అండర్ స్కోర్ యూస్ చేయొచ్చు. మళ్ళీ మైనస్ అనుకున్నారు, అండర్ స్కోర్ అది కింద వస్తుంది, మైనస్ అంటే మిడిల్లో వస్తుంది. నెక్స్ట్ డాలర్ సైన్ కూడా ఓకే, జావా స్క్రిప్ట్ అనుకున్నాడా ఏంటి, జావా ఓకే. అండర్ స్కోర్ ట్రై చేద్దాం మారు. సో నేనైతే జావా స్క్రిప్ట్లో ట్రై చేశాను, కానీ దీంట్లో అయితే ట్రై చేయలేదు. లెట్స్ సి ఎర్రర్ వస్తుందా, లెట్స్ సి. సో యూజ్ చేయదు దీన్ని, బట్ ఉంది అని చెప్తున్నాడు. ఓకే నెంబిచ్చానా, ఓకే స్మాల్, ఇక్కడ తీసేసి దీన్ని నెమ్ అనేది అక్కడ లేదు కదా, అందుకే ఎర్రర్ త్రో చేస్తుంది. సో డాలర్ సింబల్ ఇద్దాం ఇక్కడ. లెట్స్ సి ఎర్రర్ వస్తున్నారు కదా, ఇవన్నీ చెక్ చేయాలి మీరు, అన్నీ చెక్ చేసి ఇక్కడ చూడవచ్చు. ఎర్రర్ ఏం రాలేదు అంటే ఈ సింబల్ ఒకటి, అంటే ఇది డాలర్ సింబల్ ఒకటి మనమైతే యూజ్ చేయొచ్చు జావాలో. ఓకే నేనైతే యూజ్ చేయలేదు, అది అసలు ఇలాంటివి యూజ్ చేయకూడదు అనమాట మీరు, ఎందుకంటే దానికి అసలు సర్టెన్ మీనింగ్ లేదు దానికి. అంటే అది వర్కౌట్ అవుతుంది అంటున్నాడు అంతే, బట్ దానికి సర్టెన్ మీనింగ్ లేదు. ఇట్లా దాని గురించి తెలుసుకోవాలన్నమాట, ఇలా సెర్చ్ చేస్తేనే మీకు తెలుస్తాయి. నెక్స్ట్ ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఏమంటున్నాడు చూడండి, నేమ్ మస్ట్ కంటైన్ విత్ లెటర్, ఖచ్చితంగా లెటర్ ఉండాలి. సో స్టార్టింగ్లో అండర్ స్కోర్ ఉండొచ్చు, సో అండర్ స్కోర్ అయితే స్టార్టింగ్లో ఉండొచ్చు అంట. సో ఇక్కడ మీరు ఏదన్నా ఇలా పెట్టేసే బదులు ఇలా పెట్టేసి రన్ చేశారనుకోండి మీకు ఎర్రర్ ఇస్తుంది. అదే మీరు ఇక్కడ ఈ 7 తీసేసి రానివ్వండి, ఎర్రర్ వచ్చింది. సో అక్కడ 7 తీసేసి ఒకసారి పెడదాం, ఓకే అక్కడ ఇది తీసేసి అండర్ స్కోర్ పెట్టండి, ఎర్రర్ ఇవ్వదు ఇప్పుడు. సో ప్రింట్ చేసి ఓకే ఎర్రర్ ఇస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ పైన అండర్ స్కోర్ పెట్టాం, కింద పెట్టలే కదా, అది వేరియబుల్ నేమ్ అనమాట. సో ఇప్పుడు ఆ పైన ఏముంటే అదే, సో అలా వస్తుంది. సో ఓకే ఫస్ట్ అండర్ స్కోరు, డాలర్ సైన్ కూడా యూజ్ చేయొచ్చు. దే కెనాట్ స్టార్ట్ విత్ డిజిట్, సో డిజిట్తో స్టార్ట్ చేయకూడదు. నో వైట్ స్పేస్, సో వైట్ స్పేస్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ నో రివర్స్ కీవర్డ్స్, యూ కెనాట్ యూజ్ జావా బిల్డింగ్ ఫంక్షన్, జావా బిల్డింగ్ కీవర్డ్స్. సో జావాలో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, సో దాన్ని మీరు వేరియబుల్ నేమ్గా ఇవ్వకూడదు. సో కొన్ని ఉంటాయి అసలు దాన్ని మనం యూజ్ చేయము, ఆ వర్డ్ అనేది మీనింగ్ కూడా ఉండదు అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్గా నేను కొన్ని కీవర్డ్స్ చెప్తాను జావాలో ఉండేటివి. సపోజ్ క్లాస్ అనేది ఒక కీవర్డ్, సో దాన్ని మీరు యూజ్ చేయలేరు. సో క్లాస్ కానీ, నెక్స్ట్ స్టాటిక్, ఇక్కడే ఉన్నాయి చాలా ఉన్నాయి. సో పబ్లిక్, సో ప్రైవేట్, అండ్ ఇంకా ఏమున్నాయి, సో స్ట్రింగ్ అనేది మనకు తెలిసిపోయింది. ఇంకా ఏమేమి ఉన్నాయి, సో ఇలా చాలా ఉంటాయి. అంటే దీనికి సర్టెన్ మీనింగ్ ఉండదు, అసలు మనం యూజ్ చేసే పని కూడా ఉండదు అనమాట దీనికి. ఒకవేళ కొన్ని మనకు యూజ్ చేయాల్సి వస్తే క్యామెల్ కేస్ యూజ్ చేయండి, సెట్ అయిపోతుంది. సో ఇలా చాలా కీవర్డ్స్ ఉంటాయి. సో క్లాస్ అనేది ఒక కీవర్డ్, స్టాటిక్ ఒక కీవర్డే. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయి, సో ఇంటర్ఫేస్ అని కొన్ని ఉంటాయి, అంటే కొన్ని నేమ్స్ ఉంటాయి. సో అసలు మీరు యూజ్ చేయదని, సో అలాంటి వర్డ్స్ని యూజ్ చేస్తే మీకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఇప్పుడు నేను సపోజ్ ఇంట్ క్లాస్ ఈక్వల్ టు హలో అని ఇచ్చేసి నేను ఇప్పుడు రన్ చేశాను అనుకో, నాకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, అలాంటివి మనం యూజ్ చేయకూడదు. సో స్టాటిక్ ఇది కూడా, అంటే దానికి ఆల్రెడీ ప్రీవియస్గా ఒక సర్టెన్ మీనింగ్ ఉంటుంది. సో అట్లాంటి దాంట్లో మనమైతే వేరియబుల్ నేమ్గా యూజ్ చేయకూడదు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసారనుకో, సో సచ్ యాస్ ఇంట్ కానీ, క్లాస్ కానీ, పబ్లిక్ కానీ, ఇఫ్ కానీ, ఆర్ వాయిడ్ కానీ, ఆర్ లిటరల్స్, ట్రూ ఫాల్స్ కానీ, నల్ కానీ, ఇలాంటి దాంట్లోని పేరుగా యూజ్ చేయకూడదు వేరియబుల్ నేమ్స్గా. అండ్ కేస్ సెన్సిటివ్ గురించి మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. జావా ట్రీట్స్ అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్ లెటర్స్ డిఫరెంట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మైవేర్ ఇవి రెండు వేరు అంటారు. ఇది కానీ రెండు వేరు, ఇది కూడా. సో ఫుల్ క్యాపిటల్ ఉండేది వేరు, ఇది వేరు, అన్నీ డిఫరెంట్. సో అదనమాట మెయిన్గా. యా, సో ఇదనమాట మన వీడియో. సో ఈ వీడియో నాకు తెలిసినంత వరకు నేనైతే నా వంతు నేను చెప్పడానికి ట్రై చేశాను. బట్ మీరైతే ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్ వస్తే సో గూగుల్ని అడగండి, చాట్‌జీపీటీని అడగండి, ఇంకా ఏఐ టూల్స్ ఇంకా చాలా ఉన్నాయి, సో అడగండి. బట్ కోడ్ని మాత్రం మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ట్రై చేస్తారంటే సింపుల్ ఒక వేరియబుల్ తీసుకోండి. సో ఆ వేరియబుల్ ఏం డేటా టైపో ముందుగానే దాన్ని డిఫర్ చేయండి. అది ఇంట్ అయితే ఇంట్, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్, అలా. సో మీ పేరు తీసుకోండి. సో మీ నేమ్ అనేది ఒక వేరియబుల్లో స్టోర్ చేసి, నెక్స్ట్ మీ రోల్ నెంబర్ కానీ, మీ కాలేజ్ నేమ్ కానీ, మీ మార్క్స్ కానీ, అలా కొన్ని వేరియబుల్స్ తీసుకొని దాన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ system.out.printlnలో, సో system.out.printlnలో ఒకదాని తర్వాత ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. printlnలో ఒకదాని తర్వాత ఒకటి ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. ఇలా ప్రింట్ చేసిన తర్వాత ఇంకొక టాస్క్ ఏంటంటే మీకు, సో ప్రింట్ చేయండి. సో నెక్స్ట్ వదిలే, సో దాని నుండి ప్రింట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ లైన్లో ఇలా రావాలన్నమాట. సో ఫస్ట్ ఒక లైన్ మీ నేమ్ రావాలి ఇక్కడ. సో మీ నేమ్ కింద మీ రోల్ నెంబర్ రావాలి, తర్వాత మీ కాలేజ్ నేమ్ అండ్ నీ మార్క్స్ కానీ సంథింగ్ ఎక్స్ట్రా నువ్వే చేసుకో అనమాట. సో నీ ఇష్టం ఏమన్నా చేసుకో, బట్ ఒక ప్రోగ్రామ్ అయితే చూడకుండా రాయి. ఒకవేళ మీకు చిన్న ఎర్రర్ వచ్చినా కూడా పర్వాలేదు, వచ్చి ఈ వీడియో చూడు, లేకపోతే ఎవరినన్నా అడుగు, వేరే వీడియోస్ కలిసి ఎక్స్ప్లోర్ చేయి.
ఏదైనా పర్వాలేదు. సో ట్రై చేయి. సో నువ్వంతకు నువ్వే ట్రై చేయాలన్నమాట. ఓకే అనమాట. సో మనమైతే 1Kకి దగ్గరలో ఉన్నాం. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నేను ఎటువంటి వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ నేనైతే ఐ థింక్ టుమారోనే సెండ్ చేస్తాను. సో టుమారో అయితే ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, ఇంకా చేయలేదు. సో లింక్డ్ఇన్కి సంబంధించి లింక్డ్ఇన్ అయితే ఎలా పెట్టుకోవాలి, సో ఏమన్నా సంథింగ్ పోస్ట్ కానీ, సో కొన్ని సెక్షన్స్ ఉంటాయి దాంట్లో, అంటే లింక్డ్ఇన్ ఎలా మెయింటైన్ చేయాలనే కాన్సెప్ట్ మీద నేనైతే రేపు వీడియో అయితే చేయబోతున్నాను. ఐ థింక్ రేపు ఉంటుంది, మేబీ ఎప్పుడైతుందో తెలియదు, బట్ నేనైతే ట్రై చేస్తాను. ఓకే, మిస్ కాకూడదంటే బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకైతే నచ్చితే లైక్ చేసేసుకోండి. ఇంకొక వీడియో అయితే కలుసుకుందాం.